ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. చంద్రబాబుకు జగన్ అంటే అపారమైన ప్రేమ, అంతులేని అభిమానం. అందుకే జగన్ 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 అని జపం చేస్తుంటారు. చంద్రబాబుకు రెండంటే రెండే ఎజెండాలు. మొదటిది నిద్రలేవగానే ఇంటెలిజెన్స్ రిపోర్టు తెప్పించుకోవడం. జగన్ ఎప్పుడు నిద్రలేచారు, జగన్ ఎవరిని కలిశారు, జగన్ను ఎవరు కలిశారు, జగన్ ఇంటి ముందు ఎన్ని కార్లు ఉన్నాయి, అందులో వచ్చిన వారు ఎవరు, కారు నెంబర్లేంటి, జగన్ ఎక్కడికి వెళుతున్నారు, బెంగళూరుకు ఎప్పుడు వెళ్ళారు, ఎప్పుడు తిరిగి వస్తారు, ప్రజల్ని కలవడానికి ఏమైనా పర్యటనలు ప్లాన్ చేశారా, చేస్తే దాన్ని ఎలా అడ్డుకోవాలి, ఎంతమంది పోలీసులను దింపాలి, ఎలాంటి ఆంక్షలు విధించాలి, ఎలాంటి కుట్రలు చేయాలి, జనంలోకి తన మనుషులను ఎలా పంపాలి, శాంతి భద్రతలకు ఎలా విఘాతం కలిగించాలి, జగన్పై ఎలాంటి కేసులు పెట్టాలి, మొత్తంగా టాపిక్ను ఎలా డైవర్ట్ చేయాలి. ఇంతే. ఇక రెండో ఎజెండా దోపిడీ దోపిడీ దోపిడీ. దాని గురించి మరోసారి మాట్లాడుకుందాం. ఇప్పుడు చిత్తూరు మామిడి రైతుల సమస్యలపై జగన్ పోరాటం, దాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ఆరాటం, దీనిపైనే మాట్లాడుకుందాం. గత జగన్ పర్యటనలో ఎలాంటి అడ్డంకులు సృష్టించారో చూశాం. ఈసారి అంతకు మించి పెట్రోల్ బంకుల్లో కనీసం వైఎస్ఆర్సీపీ జెండాలతో వచ్చే వాహనాలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వొద్దని ఆదేశాలు ఇచ్చారంటే వీళ్ల వెన్నులో వణుకు ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. 60 నుంచి 70 కిలోమీటర్ల పరిధిలోని చెకింగ్, ఆంక్షలు, వలయాలు, చెక్ పోస్టులు, తనిఖీలు, తిప్పి పంపేయడాలు, కొట్టి బెదిరించడాలు, ఇలా చెప్పుకుంటూ పోతే తాలిబన్ల పాలన కూడా మన నారావారి పాలన ముందు దిగదుడిపే. ఆఖరికి ఎంతకు తెగించారంటే రైతులను రౌడీ షీటర్లు అన్నారు. వారి తలలు పగలగొట్టి జగన్ కాన్వాయ్ ముందు రక్త తర్పణం చేశారు. ఇక కిలో మామిడి ధర రూపాయి, ₹1.5కి పడిపోతే పట్టించుకోకుండా జగన్ పరామర్శకు వస్తున్నారనగానే కేంద్రానికి లేఖ రాసి చేతులు దులుపుకునే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? టన్నుల కొద్దీ మామిడిని రోడ్డు పాలు చేసి నిరాశతో రైతులు వెళ్ళిపోతున్నా పట్టించుకొని ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? ఇప్పటి వరకు రూపాయి ఖర్చు చేయకుండా ₹4 అదనంగా ఇచ్చేశామని అబద్ధాలు చెప్పే ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? పక్క రాష్ట్రం కర్ణాటకలో కిలో మామిడిని కేంద్రం ₹16కు కొంటుంటే ఏపీలో పైసా కూడా విదిల్చకుండా చేతులెత్తేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏమనాలి? మిర్చి రైతైనా, పత్తి రైతైనా, పొగాకు రైతైనా కూటమి పాలనలో దగా పడితే వారికి ధైర్యం చెప్పిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు బంగారుపాళ్యం మార్కెట్ యార్డును సందర్శించాక చంద్రబాబును జగన్ అడుగుతున్న ప్రశ్నలేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. రైట్. క్వశ్చన్ నెంబర్ 1. వైఎస్ఆర్సీపీ హయాంలో మామిడి కిలో ₹22 నుంచి ₹29కు కొన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 2. మీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కిలో మామిడి ₹2కు పడిపోయింది, వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 3. కర్ణాటకలో మామిడిని కేంద్రం ₹16కు కొంటుంటే ఇక్కడ మీరు గాడిదలు కాస్తున్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 4. గిట్టుబాటు ధర లేక టన్నుల కొద్దీ మామిడిని రైతులే నేలపాలు చేస్తుంటే చోద్యం చూస్తున్నది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 5. ప్రతిపక్ష నేత రైతుల పరామర్శకు వెళ్తున్నప్పుడే కేంద్రానికి లేఖ రాయాలన్న ఆలోచన పుట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 6. తమ కష్టాలు చెప్పుకోవడానికి వచ్చిన రైతులను రౌడీ షీటర్లంటూ ముద్ర వేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 7. మీ ఆదేశాలతో కొందరు పోలీసులు రాక్షసుల్లా మారి రైతుల తలలు పగలగొట్టింది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 8. బాబు లోకేష్ ఆదేశాలతో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల తలలు పగలగొట్టి రక్త తర్పణం చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 9. అన్ని వర్గాలను మోసం చేసిన మీరు రేపు పోలీసులను కూడా ఆ ఖాతాలో కలిపేస్తారన్నది నిజం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు. క్వశ్చన్ నెంబర్ 10. గృహ నిర్బంధాలు, 25 చెక్ పోస్టులు, పోలీసు వలయాలతో రైతుల్ని భయభ్రాంతులకు గురి చేసింది వాస్తవం కాదా? జగన్ అడుగుతున్నారు, జవాబు చెప్పు బాబు.